ముందుగా మిమ్మల్ని కలిసినందుకు, చూసినందుకు. ఎందుకు అనంటే చాలా సొల్యూషన్స్, కొందరికి కొన్ని నచ్చకపోవచ్చు, దాంట్లో నుంచి కొన్ని పిక్ చేసుకున్న అంశాలు ఉంటాయి. కొన్ని ఎపిసోడ్స్ వరకు నేను కూడా చూశాను. బట్ నిన్న మొన్న జరిగిన ఆ ఇష్యూని చూస్తుంటే అంటే ఆ ప్రశ్న అడగాలంటే కూడా చాలా బాధగానే ఉంది. అంత పైశాచికంగా మారడానికి కారణాలు మనం ఏ రకంగా చూడొచ్చు? దానికి సమాధానం చెప్పే ముందు మీకు ప్రేక్షకులకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ లైఫ్లోనూ యోగా అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అది ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను. అది ఎలాంటి ప్రధానమైన పాత్ర వహిస్తుంది అని ఈ కేసుకు కూడా రిలేటెడ్ ఉంది. అందుకని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్, యోగా కంపల్సరీగా, ఏజ్ లేదు, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని యోగా చేయడము, మెడిటేషన్ చేయటం అనేది రెగ్యులర్గా సాయంత్రం అయ్యేసరికి మనము టీవీ సీరియల్ చూడడం ఎంత అలవాటు పడిపోయామో ఈ రెండిటికి అంతే అలవాటు పడాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ప్రేక్షకులు, మిర్రర్ టీవీ ప్రేక్షకులు కొంచెం రావాలి, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా రావాలి. రెండో విషయం, ఇప్పుడు మీరు అడిగారు, ఆ విషయానికి వస్తే కన్ను రెప్పే కంటిని కాటేస్తే అన్నారు. ఇక్కడ మనం రెప్పని కంటిని విడదీసేటటువంటి ప్రయత్నాలు సమాజంలో ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలుసా? ఆ కన్నురెప్పని అత్యంత ప్రమాదకరంగా మార్చేటటువంటి రసాయనాలు ఎన్నున్నాయో మీకు తెలుసా? తెలియంది కాదు, మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి. ఇవాళ మనం మాట్లాడుతాం పైశాచికత్వం ఇలాంటివి జరిగినవన్నీ. అసలు ఇది ఏం జరిగిందని మనం మాట్లాడుకోవాలి విజయారెడ్డి గారు, చెప్పండి. ఎందుకు అంటే ఏ ఛానల్స్ అన్నాను, కొన్ని ఛానల్స్ ఓపెన్ చేయండి, అక్రమ సంబంధాలు మెయిన్ పాయింట్. అక్రమ సంబంధాలు, ఎవడెక్కడ ఉంటాడో తెలియదు, వాడు నిజమో కాదో తెలియదు, ఆ కేసు అబద్ధమో వాస్తవమో తెలియదు. ఫోన్లు మొదలు పెడితే మనుషుల్ని మాస్కులు తీసుకొచ్చి మరీ కూర్చోపెట్టి మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. దీని మీద ఎవడు నా మీదకి వచ్చినా సరే నేను ఫేస్ చేయడానికి. ఇవాళ మనం కూర్చొని అక్రమ సంబంధాలు తప్ప ఏదైనా మాట్లాడే ఒక్క మేధావిని చూపించండి. ఇవాళ ఫెమిలియర్ అవ్వడానికి, ఛానల్ పోవడానికి ఒకానొక ప్రముఖులు చెప్పారు, ఛానల్ నడిపేటటువంటి వాళ్ళు, ఏమండి మన ఛానల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ అద్భుతంగా వెళ్తుందండి, ఇన్ని 100 ఎపిసోడ్స్ చేశామండి అని అంటే నేను ఒకటే మాట్లాడాను, అడల్టరీని ప్రోత్సహించడానికి అదొక సబ్జెక్ట్ కింద తీసుకున్నారా సార్? పోర్న్ వీడియోస్కి, పోర్న్ ఛానల్స్ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పర్ డే ఉంటున్నారు, దానికి దీనికి తేడా ఏముందో ఒకసారి చెప్పండి అని అడిగితే ఆయన మొహం చిన్నపోయింది. ఎందుకు అనంటే ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అమ్మ? ఇప్పుడు మీరు అడిగారు, కన్న తండ్రి కూతురు మీద అత్యాచారం చేశారు అనేది ఇది అతి జుగుప్సాకరమైనది, అతి హేయమైనటువంటి చర్య, ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగించినటువంటి విషయము, సమయం సందర్భం కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకోవడంలో తప్పులేదు. కానీ ఇదే విషయాల్ని తీసుకొని, ఇలాంటి విషయాలనే తీసుకొని వాటిల్ని ఫ్యాబ్రికేటెడ్ చేసుకుంటూ మనము ఇదే సబ్జెక్టుని 100 సార్లు మనం మాట్లాడే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. అది ప్రమాదం అని చెప్పండి, అది ఏ విధమైనటువంటి దానివల్ల నష్టమేం రాదు. కానీ ఒక్కొక్క సంఘటనని కూర్చొని దాన్ని విశదీకరించి బెడ్రూమ్లో ఎలా ఉన్నారు, ఎన్నిసార్లు చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, అన్న చెల్లెళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని, తండ్రి కూతుళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని, అత్తగారు అల్లుళ్ళతోటి సంబంధం పెట్టుకొని, మరదలు బావగారితోటి సంబంధం పెట్టుకొని, బావ 10 మందితోటి బయటికి వెళ్ళినా సరే, అక్క మొగుడైనా సరే నాకే కావాలి అనేటటువంటి పంచాయతీలు పెట్టి 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 ఎందుకు అని నేను చాలామందిని క్వశ్చన్ చేస్తే నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, వ్యూయర్షిప్ దానికే ఉంది మేడం అని. ఎందుకు ఉండదు? అజ్ఞానం ఎంత ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీడియా ఎందుకు పెట్టారు? మీరు వ్యాపారం చేసుకుంటానికి పెట్టారు, ట్యాగ్ లైన్ పెట్టండి మీరు. అంతేగాని శుద్ధులు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు దాంట్లో తిలా పాపం తలా పిడికెడు విజయారెడ్డి గారు ఇక్కడ ఈ సమాజం ఈ విధంగా తయారవ్వడానికి మీడియా పాత్ర కూడా ఉంది, మీది ఉంది, నాది ఉంది. ఎందుకని అంటారేమో, ఏ విషయాన్నైనా సరే ఖండించి ధైర్యంగా మాట్లాడేటటువంటి గొంతుకలు ఎన్ని ఉన్నాయి, ఆ గొంతుకల్ని ఎంతవరకు తీసుకొని వెళ్తున్నారు? ఒక యాంకర్ ఇలాగే మేడం వాటికే అసలు వాస్తవం మాట్లాడితే ఎవరు చూస్తున్నారు, ఒక రైతు గురించి మాట్లాడితే ఎవరు చూస్తున్నారు, లేకపోతే ఇంకొకటి గురించి నేను చూపిస్తానండి రైతు గురించి, నన్ను తీసుకెళ్ళండి, జనం ఎందుకు చూడరో చెప్తా. నువ్వు చెప్పే కంటెంట్లో నువ్వు చెప్పు,
అది ఆ రైతు ప్రపంచానికి ఎంత అవసరమో, నీకెంత అవసరమో, నీ ఇంట్లో కంచంలో తినే తిండి వాడు దాని వెనక ఎన్ని ఏడుపులు ఉన్నాయో, ఎంత క్షోభ ఉందో, ఒక రైతు క్షోభ, ఒక కుటుంబం ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యల పాలవుతున్నాయో నేను చెప్తా. తినే ప్రతి తిండి ఒక మెతుకు ఎంత విలువైనదో కూడా మనం మాట్లాడుకునేటటువంటి అవసరం వచ్చేటట్టుగా నువ్వు మాట్లాడు. అది ఎందుకు అది రీచ్ కాదు అంటే కంటెంట్ మీ దగ్గర లేదు, సబ్జెక్ట్ మీ దగ్గర లేదు, మాట్లాడే తత్వం మీ దగ్గర లేదు, అవగాహన అంతకంటే లేదు. జర్నలిజంలో ఇవాళ ఎంతమంది విశ్లేషణలు ఉన్నాయి చెప్పండి విజయారెడ్డి గారు? ఎంతమంది సామాజిక పరంగా విశ్లేషించి చూస్తున్నారు? మీకేది తడితే అది మాట్లాడుతున్నారు, నాకేది వస్తే అది మాట్లాడుతున్నాం, అంతే తప్ప ఇది సమాజంలో ఎలాంటి పాయింట్ మనం తీసుకొని దీనికి సమాజానికి చెబితే సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి తత్వం ఎంతమందిలో ఉంది చెప్పండి? ఇవాళ ఈ తండ్రి పోర్న్ వీడియోస్కి అతుక్కుపోయి ఉన్నాడు. అక్కడ క్లియర్గా చెప్పాడు, అతను దానికి బానిస అయిపోయాడు. కాబట్టి ఎదురుకుండా ఎవరు లేరు, భార్య లేదు కోరిక తీర్చడానికి, కూతుర్ని కోరిక తీర్చమన్నాడు. షీ రిజెక్టెడ్. తల్లికి ఎక్కడ చెప్తుందో అని చెప్పేసి అతను ఆ ఉన్మాదంలో ఆమెను కొట్టడం జరిగింది, కింద పడింది, బ్లడ్ కారింది. కారిన తర్వాత ఆమెను తీసుకొని ఎక్కడికో తీసుకొని వెళ్ళాడు, చంపేశాడు, అక్కడ పడేశాడు, పెద్ద డ్రామా ఆడాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అనంటే, ఎప్పుడూ కూడా అబద్ధాన్ని దాచలేము. మీరు చాలామంది నన్ను క్వశ్చన్ వేస్తారు, నిజాలు మాట్లాడితే ఎవరు వినరండి అని. అబద్ధం కూడా నేను చెప్తున్నాను, నువ్వు ఎన్నో రోజులు నువ్వు నమ్మించలేవు. అది ఒక్కసారి బయటపడిందంటే నిజం నమ్మకపోయినంత మాత్రాన ఎవరికి వచ్చే నష్టం లేదు. కానీ ఒక అబద్ధం కనుక ప్రూవ్ అయిందంటే మాత్రం నువ్వు జీవితాన్ని కోల్పోతావు, నీ సంస్థకున్న వాల్యూస్ కోల్పోతావు, నీ వ్యక్తిత్వానికి ఉన్నటువంటి విలువలను కూడా నువ్వు కోల్పోతావు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఇక్కడ అతను ఎందుకు ఈ విధంగా తండ్రి ఇలా చేస్తాడా, తండ్రి ఇలా చేస్తాడా, ఆ తండ్రి అలా చేయడానికి సహకరించినటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం మేడం. ఇక్కడ కూర్చొని మీరు ఓపెన్ చేయండి, ఏ ఛానల్ ఓపెన్ చేసినా అక్రమ సంబంధాల గురించే వస్తున్నాయి. దానికి సంబంధించి ఎవరైనా సరే అలాంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇవన్నీ బయటికి రాకముందు ఏమయ్యేదంటే, అరే ఈ సంబంధం బయటపడితే పరువు పోతుంది, అరే మనం రోడ్డు మీదకి వచ్చేస్తాము, కుటుంబంలో ఎందుకు పనికి రాకపోతాము అని చెప్పేసి అని ఇవి చాలా గుట్టుమట్టుగా జరిగేటివి. బయటకు వచ్చినా భయపడేవారు. ఇవాళ మనం ఇలాంటి ఎపిసోడ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అరే భయ్ ఏంద్రా మనమేదో చేస్తున్నాం అనుకున్నాం, దునియా అంత ఇట్లానే ఉంది, ఏం పర్వాలేదు చేసుకొని పోతే అడిగేటోడు ఎవ్వడు లేడు.